యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలకమైన విషయాలు బయటపడుతుంది. తనొక యూట్యూబర్గా ఉంది. ఇన్స్టా, యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా యాక్టివ్గా ఉండేది. తను పోస్ట్ చేసిన వీడియోలు, తనకున్నటువంటి ఆ కాంటెంట్ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2-3 ఏళ్ళ నుంచి వాళ్ళు ప్రేమించి అన్నిటినీ ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు, చక్కగా ఉంటూ ఉన్నారు. సో ఆ వీడియోలు చూస్తే ఎక్కడ కూడా ఒక భర్త తన భార్యని, లేదు ప్రేమించిన అమ్మాయిని, ఇంకా చాలా కీలకంగా చూడాలంటే తను ఒక గర్భిణీ మహిళ, అటువంటి ఒక వ్యక్తిని ఇంత పాశవికంగా కర్కశంగా హతమార్చగలుగుతాడా, అటువంటి ప్రయత్నం చేస్తాడా అంటే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడ చూసినా చాలా అన్యోన్యంగా ఇద్దరు ఆడుకుంటున్నట్టుగా, పాడుకుంటున్నట్టుగా, రీసెంట్గా వచ్చిన హోలీ సంబరాల్లో కూడా వాళ్ళిద్దరు సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఉంది. ఇక్కడ ఒక వీడియో మీకు చూపిస్తున్నాను. సో ఆ వీడియో నిజం ఎంత, ఆ వీడియోలో ఉన్నటువంటి వాస్తవికం ఎంత అనేది మనం కోణాల్లో చూస్తే కనుక ప్రాంక్ చేస్తున్నట్టుగానే ఉంది. కానీ ఇటువంటి ప్రాంక్స్ ఎందుకు ప్లాన్ చేసుకున్నారు? ఈ ప్రాంక్స్ ఏమైనా ఇద్దరి మధ్య అనుమానానికి దారితీసాయా? ఒక వీడియో చూపిస్తాను, పీసీఆర్ ప్లే చేయండి. ఆ వీడియోలో అటు వైష్ణవి తన ఫ్యామిలీతో హరిబాబుకి వేరే ఒక అమ్మాయితో సంబంధం ఉందని, ఆ ఇద్దరి మధ్య అఫైర్ నడుస్తోందని తను ఒక వీడియో ప్రీ ప్లాన్గా కెమెరా అమర్చి, ఇటువైపు నిజంగానే ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఒక అబ్బాయి వచ్చి మధ్యలో, సో తను నాకు ఇక వద్దని చెప్పి హరిబాబు చెప్తున్నట్టుగా, అటువైపు వైష్ణవి చాలా డల్గా ఉండిపోయినట్టుగా ఎంతో ఒక ప్రాంక్ వీడియో షూట్ చేసినట్టుగా ఉంది. భర్త ఎఫైర్ పై పంచాయితీ అని చెప్పి తన తమ్నైల్స్ కూడా పెట్టింది. నీకు ఆ తమ్నైల్ లైన్స్ కూడా చదువుతాను నేను ఇక్కడ. అంటే ఎందుకు ఈ రకంగా హరిబాబు ప్లాన్ చేశాడు కాబట్టే నిజంగా జరిగిన వీడియోనే వైష్ణవి పోస్ట్ చేసింది, అదంటే ప్రాంకా? ఇక్కడ వీడియోలో ఆ ఎడిటింగ్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆర్ఆర్ అంతా చూస్తే అది కంపల్సరీ ప్రాంక్ వీడియోలో కనిపిస్తోంది. దానికి ఆమె పెట్టిన తమ్నైల్ ఏంటంటే, సో రకరకాల తమ్నైల్స్ ఉన్నాయి దీంట్లో. హరి రోజు తాగి వస్తున్నాడు అని చెప్పి వైష్ణవి కూడా తాగడం నేర్చుకుంది అని, వైషు చాలా ఏడ్చింది మా మ్యారేజ్ గురించి మీకు చెప్పేటప్పుడు అని చెప్పి ఇంకో మాట అని, తర్వాత అఫైర్ పైన హరి వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు అని మా ఫ్యామిలీకి చెప్పిన, ఈ రకంగా వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా వీడియోస్ ఉన్నాయి. సో లవ్ చేసిన పిల్లని మర్చిపోయి నా బిడ్డని మంచిగా చూసుకో, అర్థమవుతుందా అని చెప్పి అటు తల్లి అండ్ వైష్ణవి అన్న ఇద్దరు కలిసి లాస్ట్ వార్నింగ్ ఇచ్చారని ఇలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి డైరెక్ట్గా వీడియో కూడా చూడండి, ఆ వీడియోలో ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి ఏంటనేది. చాలా గొడవ జరుగుతున్నట్టుగా, ఏదో పంచాయతీ జరుగుతున్నట్టుగా హరిబాబు ఉండడం, అక్కడ అటు వైష్ణవి తల్లిదండ్రులు ఉండడం, తర్వాత వైషు బ్రదర్ మేబీ ఆయన ఎవరు లేరనుకుంటున్నావా నా చెల్లికి అని చెప్పినట్టుగా ఆయన మాట్లాడడం, ఇదంతా చూస్తుంటే న్యాచురల్గా కనబడుతుంది. కానీ చివరిగా ఎడిటింగ్ ఫుల్ వీడియో డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ మనం ఫుల్ వీడియో ప్లే చేయలేం కాబట్టి చేయలేకపోతున్నాను. బట్ మీరు కావాలంటే చెక్ చేయండి. వైషు అమ్ము అనేటువంటి తన ఛానల్లో సో లవ్ చేసిన పిల్లని మర్చిపోయిన వీడియోని సరిగా చూసుకోమని ఒక పార్ట్ 2 వీడియో, పార్ట్ 1 వీడియో కంటిన్యూస్గా వీడియోస్ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, తను ఇంకొక షాకింగ్గా ఒక వీడియో ఏం చేసిందనంటే, నాకు ఇప్పుడే పిల్లలు వద్దు అబార్షన్ చేయించుకోమని చెప్పి హరి గొడవ వైషుతో, తనకి ఇప్పుడే పిల్లలు వద్దు నాకు అబార్షన్ చేయించుకోమని చెప్పి నాతో హరిబాబు గొడవ పెడుతున్నాడని చెప్పి ఒక వీడియో. సో నిజంగా ఇలాంటి ప్రాంక్స్ కూడా ఉంటాయా? ప్రాంక్స్ అంటే జరగా మనం చూస్తున్నాం, బయట జరిగే ప్రాంక్స్ ఎలా ఉన్నాయనేది, ప్రపోజల్స్ అని లేకుంటే రకరకాల ఫీడ్స్ ఏదేదో రకరకాల వీడియోస్ చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ తన కాంటెంట్ ఈ రకంగా ఉంటే ఉండొచ్చు, కానీ తన కాంటెంట్కి ఇప్పుడు మరణానికి చాలా సీక్వల్గా చాలా దగ్గరి సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ చర్చ జరుగుతోంది. సో ఈ రకమైనటువంటి కాంటెంట్ తను క్రియేట్ చేయడం, ఇప్పుడు అదే రకంగా భర్త భార్యపై అనుమానంతో 5 నెలల గర్భవతి అని కూడా చూడకుండా కత్తితో పొడిచి పాశవికంగా ఒక అమ్మాయిని కొట్టాలంటేనే ఈ రోజులో, ఈ డేస్లో, ఈ రీసెంట్ జెన్జీ డేస్లో అనుకోవచ్చు, లేకపోతే ఈ 21st సెంచరీలో అనుకోవచ్చు, కొట్టాలంటేనే భర్త 10 సార్లు ఆలోచించే సిచ్యువేషన్, అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో అసలు చేసుకోవడే అవకాశం ఉండదు. అటువంటి భార్యని చాలా పాశవికంగా గర్భిణి అని కూడా చూడకుండా చంపేశాడు భర్త అని అంటే, ఇటు ఏం జరిగి ఉంటుంది ఇద్దరి మధ్య, ఎంతటి స్థాయిలో గొడవ జరిగి ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది. సో ఈ వీడియోస్ అన్ని ప్రాంక్స్ అయినా లేదంటే నిజంగా జరిగాయి కాబట్టి దాని మూలంగా ప్రాంక్స్లా చిత్రీకరించారా, అసలు ఏం జరిగి ఉంటుందన్న కోణాల్లో ప్రస్తుతానికి కొంత చర్చ జరుగుతోంది. ప్రతిదీ కూడా సో స్కానింగ్ రిపోర్ట్లో ఏం తెలుస్తుందని, హోలీ ఆడుకున్నట్టుగా, తర్వాత ప్రెగ్నెన్సీ వద్దు అబార్షన్ చేయించుకోమన్నట్టుగా, వేరే అఫేర్ ఉందని చెప్పినట్టుగా,
ఇక లవ్ చేసిన పిల్లని మర్చిపోమని వైషు వార్నింగ్ ఇచ్చినట్టుగా. సో హరికి నేను చెప్తే వింటలేడని మా అమ్మ వాళ్ళకి చెప్పి హరికి వార్నింగ్ ఇప్పించా. సో ఇదొక వీడియో. హరి గురించి మొత్తం మా చిన్నన్నకు కాల్ చేసి చెప్పిన, అయినా వినలేదు, ఫోన్ పగలగొట్టేసిన. సో ఇవన్నీ నిజంగా గొడవలు జరిగాయా? గొడవల్ని ఇంత సేఫ్గా వాళ్ళు రికార్డ్ చేసుకోగలిగారా? సో ఈ థంబ్నెయిల్స్, ఈ వీడియో కాంటెంట్ అంతా చూస్తుంటే నిజంగానే గొడవ జరగడంతో వాళ్ళు వీడియో రికార్డ్ చేసుకున్నారు, లేదంటే ప్రాంక్సేనా? ఇప్పుడు అసలు వైషు మరణానికి కారణం ఏంటి? వైషుని ఎందుకు హరిబాబు ఇంత దారుణంగా హతమార్చాల్సి వచ్చింది? సో ఏదేమైనా ప్రజెంట్ ఈ సంఘటనని కూడా చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏం జరిగింది? యూట్యూబ్ వీడియోస్లో కూడా, తను పెట్టిన కాంటెంట్లో కూడా హరికి వేరే అమ్మాయితో అఫైర్ ఉందని, ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు పిల్లలు వద్దని చెప్పి అబార్షన్ చేయించుకోమని తల్లితో వార్నింగ్ ఇప్పించినట్టుగా, అన్నతో వార్నింగ్ ఇచ్చినట్టుగా రకరకాల వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ వీడియోస్కి, తన మరణానికి ఏమైనా కాన్స్పిరసీ కనబడుతోందా? మనోజ్, గత కొంతకాలం నుంచి దంపతుల ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. కొద్ది రోజుల క్రితమే పంచాయతీ కూడా నిర్వహించడం జరిగింది పెద్దల సమక్షంలో. దీనికి ఎవరైతే హరి ఉన్నాడో, హరి గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. అవుట్ సోర్సింగ్ విభాగంలో చేసి మానేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే గొడవలు అధికమయ్యాయి. హరి వాళ్ళ మదర్, ఎవరైతే ఈమె వైష్ణవి వాళ్ళ అత్తకి ఈ వివాహం ఇష్టం లేకపోవడం వల్లనే కాస్త ఆలస్యమైంది అనేటువంటి కోణంలో చర్చ జరిగింది. దాంతో కొన్ని సందర్భాల్లో గొడవలు సైతం తీవ్రంగా జరిగాయి. దానిలో పెద్ద మనుషుల సమక్షంలో సైతం పంచాయతీ నిర్వహించారు. ఈ క్రమంలోనే గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ సర్దుకున్నారు. కట్ చేస్తే గత రాత్రి హరి వైష్ణవి వాళ్ళ ఇంటికే వెళ్ళడం జరిగింది. అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సమయంలోనే మరి ఏమైనా మత్తుమంది ఇచ్చి కత్తితో పొడిచి చంపాడా లేదా మరేమైనా చేశాడా అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ఆమె బెడ్రూమ్లోనే ఉంది. హరి ఎప్పట్లాగానే బయటకు వచ్చి కాలకృత్యాలు అవన్నీ తీర్చుకొని బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి క్రమంలోనే లోపలికి వెళ్ళి చూస్తే రక్తపు మడుగులో కూతురు ఉంది. ఇట్లా నరాలు చేతి దగ్గర, మెడ దగ్గర కట్ చేసినటువంటి ఆనవాళ్లు. ఆమె విగతజీవిగా ఉండడంతో తీవ్ర ఆవేదనతోనే ఇరు పొరుగు వారిని పిలిచి కూతురిక లేదు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇది గత రాత్రి జరిగినటువంటి సంఘటనగా చెప్తున్నారు మనోజ్. దీనిలో భాగంగా ప్రతి అంశానికి సంబంధించి 8 మాసాల క్రితం వివాహం చేసుకున్నటువంటి దంపతుల మధ్య పలుమార్లు ఈ గొడవలు జరగడం వల్లనే ఇట్లాంటి ఘటన జరిగింది. దీనిలో భాగంగా అత్యంత పాశవికంగా హతమార్చాడు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ అతని